కాంగ్రెస్ నాయకులకు మీ సవాల్ను బీఆర్ఎస్ పార్టీ స్వీకరిస్తుంది. టేక్మాల్ మండలంలో ఏ షాప్లోనైనా యూరియా చూపిస్తే చౌరస్తాలో మీరు సవాల్ విసిన దానికి మేము స్వీకరించి ముక్కు నేలకు రాయడానికి సిద్ధంగా ఉన్నాము. మీరు వచ్చి ఈరోజు సాయంత్రం వరకు ఏ షాప్లోనైనా యూరియా ఉందో రైతులకు చూపించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. లేదంటే మీరు ముక్కు నేలకు రాయడానికి సిద్ధంగా ఉన్నారా అనేది మీకే వదిలేస్తున్నాము. ముఖ్యంగా మీరు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల్లో ఏవి అమలవుతున్నాయి? కళ్యాణ లక్ష్మి తులం బంగారం అమలవుతుందా? రైతులకు ఇస్తామన్న 2 లక్షల రుణమాఫీ అయిందా? రైతులకు ఎకరాకు 15 వేలు ఇస్తామని ఇస్తున్నారా? అదేవిధంగా మహిళలకు 2,500 ప్రతి మహిళకు ఇస్తామన్నారు, అది ఏమైంది? వితంతులకు మరియు వికలాంగులకు 4,000 పింఛన్ ఇస్తామన్నారు, 6,000 పింఛన్ ఇస్తామన్నారు. ఇప్పటి వరకు ఆ ఊసే లేదు. అదేవిధంగా టేక్మాల్ మండలంలో 100 కోట్ల అభివృద్ధి జరిగింది అంటున్నారు. ఎక్కడ 100 కోట్ల అభివృద్ధి జరిగిందనేది చూపించాలని మేము కాంగ్రెస్ నాయకులను కోరుతున్నాము. సరే, అవకాశం వచ్చిందని చేయండి, కానీ లేనిపోని ఆరోపణలు చేయడము 10 ఏళ్ల నుంచి ఏం అభివృద్ధి చేయలేదని అనడం సరికాదు. మీరేం చేస్తున్నారు? ఇప్పుడు ఇచ్చినటువంటి హామీలు ఎక్కడ పోతున్నాయి అని మేము కాంగ్రెస్ నాయకులను కోరుతున్నాము. టేక్మాల్ మండలంలో యూరియా షాపులలో స్టాక్ ఉంది అన్నారు. మరి షాపులలో అయితే ఇప్పటివరకు మేము అన్ని షాపులు తిరిగాము, ఏ షాపులో స్టాక్ లేదు. మరి ఆ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఇళ్లలో ఉందా మరి ఏమో మాకైతే తెలియదు. కావున సాయంత్రం వరకు టైం ఇస్తున్నాము. ఏ షాపులో ఎంతెంత స్టాక్ ఉంది అని మీరు రైతులకు చూపించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. సాయంత్రం 5 గంటల వరకు జయశంకర్ సార్ విగ్రహం వద్ద మేమందరము బీఆర్ఎస్ పార్టీ నాయకులమందరము అక్కడికి వస్తాము. మీరు ఏ షాప్ లో ఎంత స్టాక్ ఉందో చూపించాలని మీ డిమాండ్ ను మేము కూడా స్వీకరిస్తున్నాము. చూపించగలరని కాంగ్రెస్ నాయకులను రైతులకు చూపించాలని మేము డిమాండ్ చేస్తున్నాము.